నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్య పరిష్కారం అవుతుందని భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంతని పోలీస్ స్టేషన్ను సిపి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు పరిశీలించారు. నేరం జరిగిన వెంటనే స్టేషన్ అధికారులు వేగంగా స్పందించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సిపి సూచించారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని, తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడ గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాంఛనీయ సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో, మీడియాలో, పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ MPS కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, annual crime review, the quality of the investigation and the status and the pending trial cases and the execution of NWs when తెలుసుకోవడం జరుగుతుంది. First of all, I started with the reception center. రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మన ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.
గద్వాల పట్టణంలోని మోమిన్ మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత నెల రోజులుగా బియ్యంలో పురుగులు వస్తూ విద్యార్థులకు అలాగే వండి పెట్టడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అలాగే నీళ్ల చారు వండి పెడుతుండటంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. గత నెలలో అనేక పాఠశాలలో అధికారులు పర్యవేక్షణ చేసినా ఫలితం శూన్యం. పురుగులు వస్తున్నా కూడా అలాగే విద్యార్థులకు వండి పెట్టడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. పురుగులు ఒకటే వాళ్ళు మాత్రం ఏమి ఇంత మెత్తగా చేస్తే ఎట్లా తింటారు పిల్లలు? పిల్లలు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మనుషులకే పుట్టింటారు. ఈరోజు మెనూ ఏమైంది సార్? దాంట్లో రుచి లేదు, టేస్ట్ లేదు. లేదమ్మా ఇప్పుడు వాళ్ళు సన్నగా చేసి ఇస్తారు సార్. అట్లా సన్న చేసే తర్వాత మనం చేసలేం. కానీ ఇప్పుడు మీరు వండింది లావు బియ్యమా సన్న బియ్యమా? ఇవి ఆడితే గట్టిగానే బియ్యం గురించి చెప్పమ్మా. లావు బియ్యమా సన్న బియ్యం? సన్న బియ్యమా. అక్కడ నుండి లావే చేసి ఇస్తుంటారు వాళ్ళు మీకు లావు బియ్యమే వస్తుంది, సన్న బియ్యం రావట్లే. సన్నగా మంచి ఒరిజినల్ బియ్యం రావట్లే, మీకు లావు బియ్యమే అనిపిస్తున్నారు. మన బీచ్ పల్లి ఇట్లా జరిగింది, మేము సన్న బియ్యం అని చెప్పిండ్రు. ఇప్పుడు మీ దగ్గర ఆడ ఉంది, మళ్ళా సరిపోతుంది తినే తలకల్లా. కొంచెం తినే గురించి అంటలేరమ్మా. గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం పంపిస్తున్నాం అంటున్నారు. కొంచెం ఇట్లా ఇక్కడ అంటే నువ్వు వంట చేసి నువ్వు ఇస్తున్నావు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం ఇస్తామంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది సన్న బియ్యమా లావు బియ్యమా? ఆ బియ్యం చూసి మీరు గుర్తుపట్టండి. బియ్యం గురించి కాదు, మీకు సన్న బియ్యం నేను వస్తుందా, లావు బియ్యం అడుగుతున్నా, వస్తుందా? మీకు సన్న బియ్యమా లావు బియ్యమా? ఇది లావు బియ్యం ని సన్నగా చేసి ఇచ్చేదానికి అన్నం మిట్ట వాళ్ళు అవుతుంది. అది మీ ఇంట్లో ఇప్పుడు నువ్వు వండినేది సన్న బియ్యమా లావు బియ్యమా? అవి చూడండి సార్ బియ్యం సన్న బియ్యమా లావు బియ్యమా? సన్న బియ్యమా లావు బియ్యమా? ఇవి లావు బియ్యంతోనే పిల్లలకి స్కూల్ కి లావు బియ్యమే వస్తుంది, సన్న బియ్యం రావట్లే. ఒరిజినల్ సన్న బియ్యం వస్తలేవు. ఒరిజినల్ అది కాదులేమ్మా మీకు సన్నగా మామైతే లావు బియ్యమే, అవి సన్న బియ్యం అయితే కాదు. కాదు. అన్నము ఎట్లా ఉంటుంది? టేస్ట్ ఉంటుంది తింటే. మీరు రూమ్లో పోండి, కొంచెం ఆగన్నా. మాకేం అభ్యంతరం లేదు, మీరు ఏం సరే ప్లే అవుతుంది. పండి వాడిని ఇంకెవ్వరు రారు మళ్ళీ మీ దగ్గరికి. అది ఎట్లా ఉన్నా కూడా రారు. ఇంకా వీని అన్నం తీసుకున్నారా? వీని అన్నం అరే ఆగిరా. పురుగులన్నం ఏమాత్రం పెట్టగలరా? పెట్టిండ్రా లేదా? వేరే వేరే కూరగాయలు ఏమైనా పెడతారా, లేకుంటే ఇది వచ్చారు? వినవాడు ఇప్పుడు మీకు ఓన్లీ రోజు పప్పు సాంబారేనా, ఇంకా ఏమన్నా డైలీ వంటకాలు, ఏమైనా గుడ్డు అట్లా ఏమన్నా వంటకాలు మళ్ళీ ఏమన్నా? ఇక్కడ చూడండి మా మొక్కలు చూసి చెప్పమ్మా. మీకు మీరు భయపడితే మీకు నష్టం. తినని వద్దు. తింటారు, మంగళవారం ఏం తింటారు, బుధవారం ఏం తింటారు. పురుగులన్నం వచ్చిందని తెలిసింది, మళ్ళీ నిజమేనా? పురుగులన్నం పెట్టినారని పురుగులన్నం పెట్టిండ్రని తెలిసింది. మేము ఇక్కడికి వచ్చినాం. మరి అది నిజమా కాదా? పురుగులన్నం వచ్చింది. నేను కూడా బోర్డు మర్చిపోయాను.
అన్నం బాగుందా? బాగుంది అన్నం? ఏం బాగాలేదు? సాంబార్ జోక్ చేస్తుండ్రా? రాబోయే సమ్మర్ సీజన్ లోపు పెద్దపల్లి కోనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకవైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కోనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 119,50,00,000 వ్యయంతో పెద్దపల్లి కోనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. రామగుండం నగరపాలక సంస్థ లక్షల రూపాయలతో ఫ్రీజర్లను వాహనాలను కొనుగోలు చేయడం, మూలన పడేయడం అలవాటుగా మారిందని స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మంచికట్ల దయాకర్ మందిర దినేష్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫ్రీజర్లకు వాహనాలకు పూజ చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. రామగుండం నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగానే ఉంది తప్ప 3 నెలలు 4 నెలలు అయినప్పటికీ ఇంత పెద్ద కార్పొరేషన్కు కనీసం కమిషనర్ లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈ రామగుండం ప్రాంతంలో దాదాపు కార్పొరేషన్ పరిధిలో 30-40 వేల పై చీలక ఇండ్లు ఉన్నప్పటికీ గతంలో పోరాడి వైకుంఠ రథాలతో పాటు 3 ఫ్రీజర్స్లను కూడా నగరపాలక సంస్థ గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి కమిషనర్ తోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేపిస్తే ఆ పక్క బిల్డింగ్లో శిథిలావస్థకు చేరినా అది పుచ్చుపడుతున్నా కానీ వాటిని మరమ్మత్తు చేయించే పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ అధికారులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఆ ఫ్రీజర్లను పబ్లిక్కు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని అనేక మార్లు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమిషనర్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా కానీ పట్టింపు లేదు. ఉదాహరణకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కానీ దురదృష్టశాత్తు వల్ల మృతి చెందితే ఇతర ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తే 2, 3, 4 వేల రూపాయలు కిరాయికి ఫ్రీజర్లను తీసుకుంటా ఉన్నారు. అయినా కానీ కనీస ఆలోచన లేకుండా
ఆ ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఎందుకని ఈరోజు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి వినూత్నంగా నల్ల బ్యాడ్జీలతోటి మరి అవి పూజలు చేయనీకేనా లేకపోతే అలంకరణ ప్రాయం కోసమే కొనుగోలు చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్పొరేషన్లో పారిశుద్ధ విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి వాహనాలు కొనుగోలు చేశారు గతంలో. అవన్నింటిని కూడా కొన్ని ట్రాక్టర్లు, కొన్ని ట్రాలీలు సర్వీస్ అయిపోయినాయి, కొన్ని చెడిపోయినాయి, కొన్ని ఇబ్బందులు అవుతూ ఉన్న తరుణంలో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న తరుణంలో వాళ్ళకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉంటే నడుము నొప్పి కానీ కొంతమందికి గాయాలై సరైనటువంటి సౌకర్యాలు లేక కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి, ఈడీఎంఏ గారికి, ఏసీఎల్బీ గారికి, కమిషనర్ గారికి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఆర్టీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించి కొన్ని నూతన ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు కూడా రావడం జరిగింది. ఇవి వచ్చి గౌరవ శాసనసభ్యులు అధికారులు కలిసి గత నెల కింద ఓపెన్ చేసి ప్రారంభించాలని చెప్పినప్పటికీ కూడా దుమ్ము, ధూళి, వానకు, ఎండకు, చలికి ఇవి ఇట్లనే పోతూ ఉన్నాయి తప్ప అటు డ్రైవర్లేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకేమైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమి అని వాళ్ళు జంకుతూ ఉంటే ఈ సీమ కుట్టినట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఇవి అలంకారప్రాయమని పూజలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా వెనువెంటనే స్పందించి ప్రజలకు అటు ఫ్రీజర్లు కానీ ఇటు వాహనాలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ విభాగం కార్మికులు 460 మందికి పైగా చెత్త చెదారంలో మురిక్కాలువలో మురుగు తీసుకుంటా ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి చెప్పులు కానీ, బెల్లం కానీ, బట్టలు కానీ, చీపురు కట్టలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సి ఉండే. కనీసం చీపురు కట్టలు కూడా కొనియలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ ఉంది. ఈరోజు ఉదయం కొంతమంది గుడుంబా లాంటి తయారు చేసే కొంత దుష్ట శక్తులకు ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక ట్రాలెడు బెల్లాన్ని పంపించడం జరిగింది. ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాలీలో కూడా బెల్లం బ్యాగులను వేసి పెడతా ఉన్నారు. వీటన్నింటిపైన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది, జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అన్ని రకాల పన్నులు పాలక వర్గానికి చెల్లిస్తే ప్రజలకు మాత్రం ఏమీ ఉపయోగపడని నగరపాలక సంస్థ ఉన్నా ఒకటే, అధికారులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే తరాలకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే విద్యార్థులతో సైన్స్ ఫేర్ ప్రదర్శనాన్ని విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫేర్ టెక్నోవా 2024 కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య హాజరై సైన్స్ ఫేర్ ప్రదర్శనను విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ బండారపు యాదగిరి గౌడ్తో కలిసి ప్రారంభించారు. We heartfully welcome to the Techno, sir, and our beloved chairman, sir, principal, sir, headmaster, sir. So let's embrace this spectacle. గత 30-35 సంవత్సరాలుగా పాఠశాలను ప్రారంభించి ఎంతో Next, I would like to call upon Sri Kandi Kavita Reddy Garu, Prasna District President. స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కలిసికట్టుగా ఉండే సంబరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. మాడిన స్టూడెంట్స్, ఈరోజు పొలిటికల్ లీడర్ గా ఎదిగినందుకు సార్కు మరొకసారి విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్ Legend, continuous learning.
the stage. Praveen sir, please come on to the dais, sir. कल्याणं आरोग्यं धनस्थिति विनाशाय दीपज्योतिर्नमोस्तुते Lightning lamp is symbolizing the light of knowledge and wisdom. दीपज्योतिर्नमः आरोग्यं धनसं दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं for that performance. Please gather at a place and come to the dance. आरोग्यं धनसम्पदः Bhagavad Gita Sloka students come on to the stage. I would like to call upon side judges, sir. Please come on to the. Yes, all of you, please put your hands together. Yes, it's a day filled with innovation, the creativity, ideas, the pursuit of knowledge, and the curiosity that drives us to explore the unknown. It's a pleasure to have the students, teachers, and parents, and our esteemed guests here to witness the wonders of science and technology. Thank you for all the dignitaries. ఎన్నో ఆవిష్కరణ చేసుకున్నాం మన స్కూల్. వావ్, రిమోట్ కార్తో సెల్ ఫోన్తో కార్ నడుస్తాం ఇక్కడ చూడండి. Give a big round of applause. Yes, put your hands together, all of Give a big you. round of applause. It's time to begin the most exciting part of the day, the presentation of the project. Our participants have worked tirelessly. మహీంద్రా కంపెనీలో లేకపోతే సుజుకి కంపెనీలో టాటా కంపెనీలో తయారైన కార్ కాదు ఇది. ఇది విశ్వభారతి కంపెనీలో తయారైన కార్ మాత్రమే. తయారైన కార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఉంటుంది కావున ప్రతి పేరెంట్ను ప్రతి టీచర్ని కూడా గుర్తుపెట్టుకొని వారికి మీ అన్ని రకాల సహాయం. Second one is inaugurated Balguni class inaugurated by MUO sir and also MUO గారికి thank you sir, thank you. Give a big clap for all the members. రవి సార్ గారు మీరు కూడా మెమోని తీసుకోవాలి సార్. Give a big clap for the three children. 1, 2, 3, 4. To construct this mall, everyone give a big clap. It is a big science exhibit in the science fair in the VP Technova 2024. Water from NTPC with 600 megawatts. Let us from here. First, we will bring the coal from Singareni. After here, we will crush the coal through is transported to the pulverizer. In the pulverizer, coal is crushed as a talcum powder which we use. You can see here. After this coal is transported to boiler, and we will take water from the pond which is in the is very powerful, which hit a man after ejecting. Power plant already we are producing the power. Already you are able to see the transformer. Here transformer converts EMF into high volt current. After it is transported to
electrical grid, and from here it is transported to all the consumers. Wow, good explanation. Now finally we got. Give a big clap. Fourth one is opened already. Everyone give a big clap. It is a prepared by Bhalu sir. It is a really great. గ్రూప్ చెప్తా ఏం చెప్తారు మీరు? This is a Vishwavarati group of Yeah, next opening will be the A1 campus. ఇంతలా వస్తుంది. Next A1 campus teachers get ready. Ready, sir? Sir, look here. Sir, madam, Sanjay madam. Okay, okay. Okay, sir. We need to design a website. After that, when we are Mathematics? 24 సంవత్సరానికి ముగింపు చెప్తూ 2025 సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ పాఠశాల తరఫున ఈరోజు వివి టెక్నోవా అనేటువంటి పేరుతో ఒక సైన్స్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాం. రాబోయే తరానికి నేటి తరం విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతో చిన్న మెదళ్లలో పెద్ద ఆలోచన తెప్పించే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్టును ఎవ్రీ ఇయర్ కూడా ఈ విశ్వభారతి విద్యా సంస్థల్లో చేస్తున్నాం. ఈ ఆవిష్కరణ ద్వారా ఈ ప్రయోగాల ద్వారా చిన్ననాటి నుండే విద్యార్థులకు ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తూ ఆనాటి ఐన్స్టీను, ఆనాటి థామస్ అల్వా ఎడిసన్, ఆనాటి రైట్ సోదరుల ఆలోచన స్ఫూర్తిని ఈ విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో టీచర్స్ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ రోజున ఈ విశ్వభారత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సైన్స్ ఫెస్టివల్లో దాదాపుగా 450 ప్రాజెక్టులు, దాదాపు 600 మంది విద్యార్థులు ప్రయోగాల్లో పాల్గొన్నారు. దాదాపుగా 2500 మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించడానికి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత అందరి సహకారంతో, టీచర్స్ సహకారంతో, పేరెంట్స్ సహకారంతో ఈ సైన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు మా యొక్క విశ్వభారతి విద్యాసంస్థల టీచర్స్ కూడా గత వారం 10 రోజులుగా ఉండి ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ప్రయోగాలు, అన్ని ప్రయత్నాలు చేస్తూ సహకరిస్తున్నారు. పేరెంట్స్ కూడా మేము ఒక మాట పిలుపు ఇవ్వగానే మాకు సంబంధం లేకుండా కూడా తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి వారికి తెలిసిన ఆలోచన విధానాన్ని వారి పిల్లలకు తెలియజేస్తూ మేము కూడా ఈ ప్రాజెక్టు చేస్తామని ఆ విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఏరియాలో కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న సందర్భంగా ఇక్కడ ఓపెన్ క్లాస్లో ఉన్నా కూడా చాలామంది పేరెంట్స్కు, చాలామంది విద్యార్థులకు ఓపెన్ క్లాస్ ఎలా ఉందో తెలియదు. కానీ మా విద్యార్థులు, టీచర్స్ అందరూ కలిసి ఓపెన్ క్లాస్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ప్రయోగం ద్వారా పెద్ద ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్న ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా ఉన్నది, కానీ అన్ని గేట్లు మూసే ఉంటాయి. లోపల ఏ విధంగా పవర్ ఉత్పత్తి అవుతా ఉందో, ఏ విధంగా కోల్ తీసుకుంటా ఉన్న విషయాలు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో తెలియవు. కానీ మా టీచర్సు, మా పిల్లలు ఎన్టీపీసీలో పవర్ ఏ విధంగా తయారవుతుంది, ఎన్ని అంచెల విధానం లోపల ఇక్కడ పవర్ ఉత్పత్తి అవుతుంది, దానికి ఏ ప్రయోగాలు అంచెలంచెలుగా ఉంటాయనే విషయాన్ని మా టీచర్స్, సీనియర్ సార్ ఫిజిక్స్ సార్, బయాలజీ భాను సార్, మిగతా అందరు టీచర్స్ కూడా ఒక అద్భుతమైన ఆవిష్కరణ తీసుకొచ్చారు. అదేవిధంగా మా స్కూల్లో విశ్వభారతి విద్యా సంస్థలో మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లాలోనే అటల్ టింకరింగ్ ల్యాబ్ మా స్కూల్కు శాంక్షన్ కావడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలు కూడా ఎన్నో చేస్తున్నాం. ఇంతకుముందే ఈనాటి చీఫ్ గెస్ట్ ఎంఈఓ గారి ద్వారా ఈనాటి చీఫ్ గెస్టులు రవీందర్ రెడ్డి మరియు అంజారెడ్డి మరియు సమ్మారావు ముందు క్లాప్స్ కొట్టి కారు నడిపించే విధానాన్ని, క్లాప్స్ కొడితే బల్బు వెలగడం, క్లాప్స్ కొడితే బల్బు ఆరిపోవడం అనే విషయాలను కూడా
చక్కగా మా స్టూడెంట్స్ ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకు ఈ విధంగా సహకరిస్తున్న మా స్టాఫ్ అందరికీ మరియు ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ, తల్లిదండ్రులకు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు నుంచి రాబోయే నూతన సంవత్సరంలో సందర్భంగా ఇంతకంటే బెస్ట్గా మా విద్యార్థులను తయారు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అందరి సహకారం కూడా ఇక ముందు అలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అడ్వాన్స్గా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 2024లో మనమంతా ఎలాంటి కష్టం లేకుండా చాలా సంతోషంతో గడిపినాము. కాబట్టి ఈ సందర్భంగా 2024కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా ఇప్పటి వరకు వక్తలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా మరి ఇంత పెద్ద సంఖ్యతోని ఈ విశ్వభారతి విద్యా సంస్థలు ఇంతమంది విద్యార్థులతోని నడుస్తున్నాయి అంటే వాస్తవంగా అభినందించవలసిన విషయం. ఆ విద్యా సంస్థల యొక్క చైర్మన్ కానీ వాళ్ళ టీచర్స్ని కానీ అభినందించవలసిన విషయం. వాస్తవంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కకు ఎన్టీపీసీని పోలినటువంటి ప్రాజెక్ట్, అట్లనే ఓపెన్ కాస్ట్, మరి ఇవన్నీ పేరెంట్స్ గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అంటే ఒక చదివే కాదు, చదువుతో పాటు అన్ని రంగాలలో ఆటలు, పాటలు, కళలు, డ్యాన్సులు, అన్ని రంగాలలో మరి విజయం సాధించినప్పుడే మరి అది నాణ్యమైన విద్య అవుతుంది. మరి అలాంటి విద్యను అందిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మరి ఇక్కడ పనిచేసేటటువంటి టీచర్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఇంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యే విధంగా పేరెంట్స్ను మరి ఈ విధంగా ప్రోత్సహించి నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సంవత్సర కాలంగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రామకొండ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర అన్నారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్ ఆన్సర్ వచ్చాక స్టార్ట్ చేయాలంటాడు. ఓకే వచ్చింది ఇంకా కూర్చో, చే తీసుకో ఎవరి అన్నా, ఎవరు కూర్చి వాళ్ళే కదా. అశోక్ అన్న సతీష్ వల్ల ఈ లోగోస్ రాలి, సతీష్ వాళ్ళు రానట్టున్నాయిగా. హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023 చివరి దశలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 2024లోనైనా నెరవేరుస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చేస్తారు అని విశ్వసించారు. ఇలా ప్రజలను వంచిండ్రు, మోసం చేసిండ్రు అని ఈ సందర్భంగా మేము భావిస్తూ 2025లోనైనా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు 2500లకు మహిళలకు ఇస్తా అన్నటువంటి ఒక పథకం కానీ, అదేవిధంగా వృద్ధులకు
2000 నుంచి వెళ్ళి 4000 చేస్తా అని ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ, డిగ్రీ పిల్లలకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కానీ, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి డబ్బులు కానీ అన్నింటిని కూడా వేసి 24 గంటల ఉచిత కరెంటును అందించేటువంటి విధంగా మీరు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం ఉద్యమ కార్యాచరణతోని ముందుకు 2025లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ, తప్పకుండా 2025లో మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని గ్రామ గ్రామాన పల్లె పల్లెన నిలదీయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సకల జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.